హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి మరొకసారి టీడీపీ మీడియాపై రెచ్చిపోయారు మాజీ పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్. ఇంతకీ ఆయన అన్నమాటలేంటి, ఎందుకు ఆయనకి అంత సడన్గా కోపం వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. టీడీపీ అనుకూల మీడియాపై రిటైర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ముంబై నటి కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకొని ముగ్గురు సీనియర్ అధికారుల్ని టీడీపీ అనుకూల మీడియా బదనాం చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. మీడియాని విచారించి దోషిగా నిలబెట్టిన వైనంపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న సిఐడి మాత్రం పూర్తి స్థాయిలో విచారించి ముంబై నటే అతిపెద్ద ఖిలాడి లేడీ అని తేల్చింది. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించడం జరిగింది. మీడియా దందా అరాచకంపై మాట్లాడేందుకు ముందుకొచ్చినట్టు మొదట్లోనే చెప్పారు. దళిత నాయకత్వానికి వ్యతిరేకంగా కులపిచ్చి మీడియా, పచ్చ మీడియా చాలాసార్లు మందకృష్ణ మొదలుకొని మాయావతి వరకు విషం చెమ్మడమే లక్ష్యంగా కులపిచ్చి మీడియా పనిచేస్తుంది అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఆ రెండు పత్రికలు, అలాగే వాటి అనుబంధ ఇతర టీవీ ఛానళ్ల పేర్లతో సహా ఆయన చెప్పడం గమనార్హం. దళిత నాయకత్వంపై విషం చెమ్మడంతో పాటు రాజకీయంగా వాళ్ల పార్టీకి చెందిన వారిపై అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు అన్నారు. ఒక ఆయన దమ్మును ఛానల్ అంటుంటాడు. అవును, చాలా దమ్ముంది. ఇన్ని అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పాలంటే ఖచ్చితంగా దమ్ము ఉండాలి అని పివి సునీల్ కుమార్ దెప్పిపొడిచారు. మీరెప్పుడు నిజం చెప్పరన్నారు. అన్ని కాలాల మీవి కాదు అని సదరు మీడియాను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే ఆగస్టులో జత్వానీని అడ్డం పెట్టుకుని డ్రామాలు మొదలుపెట్టారన్నారు. ముంబైలో జత్వానీ అనే అమాయకురాలు ఉందని, ఆవిడ మహాసాధ్వి, పూజ్య మాత, అలాంటి అమాయకురాలను తీసుకొచ్చి పోలీసులు పట్టుకొచ్చి హింస పెట్టారు అని రాశారు అని చెప్పుకొచ్చారు. రాజకీయాలంటే మీరు చూసుకోవాలని అధికారులను ఎందుకు లాగుతారని బదనాం చేస్తారని సునీల్ కుమార్ ప్రశ్నించడం గమనార్హం. టీవీ డిబేట్లలో ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటారని దెబ్బపొడిచారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా జేత్వానికి అనుకూలంగా ఎలాంటి కథనాలు రాసిందో ఆయన ప్రదర్శించడం గమనార్హం. 2 ఏళ్ల పాటు అబ్బో జత్వాని ఉత్తమరాలు, అబ్బో అమాయకురాలంటూ ప్రజల్ని మభ్యపెట్టారు. ఈ స్థాయిలో టీడీపీ అనుకూల మీడియాపై పివి సునీల్ కుమార్ ఎందుకు చెలరేగిపోయారనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అవును, ఆయన కోపానికి, ఆక్రోశానికి బలమైన కారణం ఉంది. పివి సునీల్ కుమార్కు భార్యతో విభేదాలను అడ్డుపెట్టుకొని ఆయనపై సదరు మీడియా ఇష్టానుసారంగా కథనాలు, రాతలు రాసింది. ఈ మధ్య కూడా ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసింది. బహుశా అవన్నీ కూడా ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురిచేసినట్టున్నాయి. ఈ నేపథ్యంలోనూ జత్వానీ కేసులో మీడియా కథనాలని ఎంత తప్పుల తడకలో లోకం మాట్లాడుకునేందుకు సిఐడి నివేదిక ఆయుధంగా మారింది. దీంతో ఆ అస్త్రాన్ని చాలా తెలివిగా టీడీపీ మీడియాపై పివి సునీల్ కుమార్ ప్రయోగించారనే చర్చ విస్తృతంగా కొనసాగుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలతో మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.